ఇప్పుడు పబ్బతి వేణు గారి గురించి మీరు కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన ఒక బిల్డరా, రాజకీయ నాయకుడు అనుకున్నారు, ప్రజానాయకుడు అనుకుంటున్నారు అన్న మీరు? పబ్బతి వేణు ఎవరో, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన బిల్డరు, ప్రస్తుతం అయితే బిల్డర్ గా ఉన్నాడు, రాజకీయ నాయకుడు రాలే. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి పోవాలా, మున్సిపల్ చైర్మన్ కావాలనుకుంటున్నాడు కదా, దీంట్లో కోణంలో ఏమైనా చూస్తున్నారని అడుగుతున్నాను. నేను కూడా ఈరోజు ఇక్కడ నంద్యాల టౌన్ లో ఒక మంచి పొలిటీషియన్ గా, మంచి పేరున్నటువంటి వ్యక్తిగా, ఒక వివాద రహితుడిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారిని ప్రజలు ఎంపిక చేశారు. ఈరోజు ఆయన ఉండడానికి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి ఏ పదవులు వచ్చినా చాలా క్రమశిక్షణగా చేశాడనేది అధిష్టానం గుర్తించి ఆయనకు న్యాయశాఖ మంత్రిగా ఇచ్చారు. ఈరోజు ఆయన నిజంగా ఆయన జెండా మోసి ఆయన వెంట ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. ఈరోజు ప్రజానిక పబ్లిక్ గా చర్చించుకుంటున్నారు. ఏ రోజు జెండా మోయని, ఏ రోజు కార్యకర్తల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయని, పార్టీ కోసం ఒక్క పని కూడా చేయనటువంటి పబ్బతి వేణుకు మినిస్టర్ ఎందుకు అంత అవకాశం ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఈరోజు చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఆయన యానాయకుడు కాసుల కోసము కాసులు తీసుకుపోయి మంత్రికి చెడ్డ పేరు తెస్తున్నాడో, లేదంటే మంత్రి పేరు ఉపయోగించుకుని ఆయనకి చెడ్డ పేరు తెస్తున్నాడో, అది ఆయన వాళ్ళ పార్టీలో మంత్రిగా దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఇట్లాంటి పబ్బతి వేణు లాంటి ఇద్దరు ముగ్గురు ఉంటే ఆయన రాజకీయ సమాధి కూడా ఎటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రజానికం చర్చించుకుంటున్నారు. ఆయన ప్రజానాయకుడిగా ఉంటాడా, బిల్డర్గా పెట్టుకుంటాడా, ఏం చేశాడా మినిస్టర్కి సంబంధించినటువంటి విషయం. ఆయన ఏం చేయాలనుకున్నా మినిస్టర్ చేతిలో ఉంది. అది ఆ మినిస్టర్కి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా ఆయనకి అనేది ఆయన నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది, మా విషయం కాదు. ఇప్పుడు పబ్బతి వేణు గారు కూడా రాజకీయంగా ఎదగాలనేసి ఇప్పుడు పబ్లిక్ లో టాక్ వస్తుంది. ఆయన కూడా మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తాడని పబ్లిక్ లో టాక్ ఉంది. ఆయన చేయకుండా మీరు అడ్డుకోవాలని ఇదంతా చేస్తున్నారని ఒక సోషల్ మీడియా ద్వారా కొద్దిగా వ్యాప్తి చెందింది ఒక వార్త. దానికి సమాధానం మీరు చెప్పారు. నాకు ఆయన చైర్మన్ అన్న, రాష్ట్రపతి అన్న ఎవడే అసలు చాలా స్వతంత్ర సమరయోధుల భూములనే కొట్టేసినోడు రేపు చైర్మన్ అయితే ఇంకేముంటాడో చూడండి. ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. అసలు ఆయన గురించి చైర్మన్ అని ఎవరు కానివ్వండి, ప్రజలు తీర్పు ఇవ్వాల్సింది. చైర్మన్ అయితే మేము ఆరోపించినంత మాత్రాన ఆయన చైర్మన్ కాకుండా పోతాడా? లేదు, మేము మాకు అట్లాంటి ఉద్దేశం లేదు. పబ్లిక్ సమస్య మీద గట్టిగా ఫైట్ చేసే వాళ్ళం మేము, ఎర్రజెండా వాళ్ళం. ఆ ఎర్రజెండా తప్ప మేము ఫైట్ చేస్తున్నాం. అతను వచ్చినాడు. ఈరోజు ప్రజానికి, నంద్యాల పట్టణ ప్రజానికి కూడా ఆలోచన చేసుకోవాలి. చైర్మన్ క్యాండిడేట్ గా ఉన్నాడంటే ఇట్లాంటి పబాతు బాబులు, భూములు కబ్జాదారులు, దీన్ని దోచుకునే వాళ్ళు, డెత్ సర్టిఫికేట్ డబ్బులు వసూలు చేసుకుని మున్సిపాలిటీలో బతికే వాళ్ళు రేపు చైర్మన్లు అయితే ఇంకా మున్సిపాలిటీలు ఉంటాయన్నా ఒకసారి ఆలోచన చేయన్నా. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలా? ప్రజలే నిర్ణయిస్తారు. అది ఏం న్యాయం మీద ప్రజలు నిర్ణయిస్తారని మేము అట్లాంటి కుట్ర చేయడానికి మాకు అవసరం లేదు. మేము ఆలోచన చేయడానికి కూడా మాకు ఆ టైం కూడా లేదన్నా.